అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. రాజకీయాల్లో హత్యలుండవు, అన్ని ఆత్మహత్యలే ఉంటాయన్నది చాలామందిలో మెదులుతున్న అభిప్రాయం. సో చాలామంది నేతలు తమ చేష్టలతో వివిధ సందర్భాల్లో దాన్ని నిరూపించి చూపించారు కూడా. ఇప్పుడు ఆ లిస్టులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేరారు. సో కుటుంబ వివాదాలు, సన్నిహితురాలి ఎపిసోడ్ రచ్చరచ్చ అయ్యాక తనకు రాజకీయ అవకాశం ఇచ్చిన వైసీపీ గెంటేసేసింది. సో ఇక ఆ పార్టీలోకి రీఎంట్రీ అన్న మాటే లేదని ఫ్యాన్ వర్గాలే గట్టిగా మాట్లాడుకుంటున్నాయి. దువ్వాడ లోపల ఉన్నప్పుడు డ్యామేజ్ చేశారు, వదిలి వెళ్ళాక కూడా అదే జరిగిందని వైసీపీ పెద్దల అభిప్రాయం. సో వ్యక్తుల జీవితాలు వారి సొంతమైన, అక్కడ పర్సనల్ లైఫ్ కూడా పబ్లిక్ అయిపోయి అది సోషల్ మీడియాలో శృతి మించి ప్రజల్లో పార్టీ పట్ల కూడా చులకన భావం కలగజేసిందంటూ వైసీపీ అధిష్టానం బాగా కోపంగా ఉంది అప్పట్లో. సో మరి ఇప్పుడు కుటుంబం కన్నా రాజకీయాల కన్నా తనకు మాధురే ముఖ్యమని మీడియా ముఖంగా ఎప్పుడో చెప్పారు దువ్వాడ శ్రీనివాస్. ఆ క్రమంలోనే ఆయన్ని శాశ్వతంగా దూరం పెట్టాలని వైసీపీ హైకమాండ్ డిసైడ్ అయింది. సో ఫ్యాన్ అధిష్టానం సస్పెండ్ చేశాక టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అన్ని పార్టీలోకి ట్రై చేశారు దువ్వాడ. కానీ ఎవరు ముఖద్వారం కాదు కదా, కనీసం ప్రహరీ గేటు కూడా తాకనివ్వలేదు దువ్వాడని. పార్టీలో ఉన్నప్పుడు వెళ్ళిపోయాక చేసిన వైసీపీకి చేసిన డ్యామేజ్ని చూస్తూ కూడా ఆ మరకలు మనం అంటించుకోవడం ఎందుకన్న చర్చలు ఆయన టచ్ చేసిన ప్రతి పార్టీలోనే జరిగినట్టుగా చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇక ఎక్కడ ఛాన్స్ లేకపోవడంతో తిరిగి వైసీపీ గూటికి చేరేందుకు, జగన్ని కలిసేందుకు శ్రీనివాస్ చాలాసార్లు ట్రై చేశారట. గతంలో అసెంబ్లీ బయట కలిసి కూడా రిక్వెస్ట్ చేశారు. అప్పటికప్పుడు కాదనలేక వచ్చి కలవమని చెప్పినా ఆయన మాత్రం అఫీషియల్గా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాంతో వైసీపీ డోర్లు పూర్తిగా క్లోజ్ అయ్యాయని దువ్వాడకు అర్థమైంది. అందుకు తగ్గట్టే ఇటీవల వైసీపీ హెడ్ క్వార్టర్స్ నుంచి క్లియర్ మెసేజ్ వచ్చినట్టు తెలిసింది. ఇక రీఎంట్రీ ఉండబోదని నిర్మోహమాటంగానే చెప్పేశారట. సిట్టింగ్ ఎమ్మెల్సీ విషయంలో అంత స్ట్రాంగ్గా నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే ఆయన వల్ల జరిగిన అండ్ జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదన్నది తాడేపల్లి నేతల టాక్. సో దువ్వాడను కనుక తిరిగి తీసుకుంటే అండ్ పార్టీ మొత్తం కామెడీ అయిపోతుందని, టెక్కలి నియోజకవర్గం ఒకటే కాదు అండ్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మొత్తంలో ఓడిపోతామని వైసీపీ హైకమాండ్ క్లారిటీ వచ్చేసింది. అందుకే దువ్వాడతో ఎవరిని కలవద్దని కూడా అగ్రనేతలు ఆదేశించినట్టు ప్రచారం జరుగుతుంది. ఆయన గనక పార్టీలోకి రీఎంట్రీ ఇస్తే అదే టీడీపీకి పెద్ద ఆయుధం అవుతుందని, మరో కొత్త సమస్య తలెత్తుందని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్కు ఆయన కుటుంబం పూర్తిగా దూరమైంది. తన సన్నిహితురాలు మాధురితో కలిసి హైదరాబాద్లో చీరల వ్యాపారం ప్రారంభించి ఆ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే పనిలో ఉన్నారు. సో అదే సమయంలో తిరిగి పొలిటికల్గా యాక్టివ్ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టినట్టు చెప్పుకుంటున్నారు. సో శ్రీనివాస్ తన సన్నిహితురాలు మాధురితో కలిసి సోషల్ మీడియాలో వేస్తున్న వెర్రి చేష్టలు, వెర్రి వేషాలు, పిచ్చి చేష్టలను చూసి పార్టీ అధ్యక్షుడు జగన్ చేదరించుకున్నారన్నది వైసీపీ నేతల ఇంటర్నల్ టాక్. అందుకే రీఎంట్రీ ఉండబోదని క్లారిటీగా చెప్పేసినట్టు తెలుస్తుంది. ఈ సమాచారం అందుకున్న పార్టీ నేతలు, పాత సహచరులు కొందరు ఇక దువ్వాడకు మిగిలింది సోషల్ మీడియాలో రీల్స్ మాత్రమేనని సటైరికల్గా మాట్లాడుకుంటున్నారు. అయితే ఆయన మాత్రం ఎవరేమనుకున్నా నా టార్గెట్ నాదేనని అంటున్నారు. తనకు ఏ పార్టీ టికెట్ ఇవ్వకున్నా వచ్చే ఎన్నికల్లో టెక్కల నుంచి ఇండిపెండెంట్గా బరిలో దిగాలన్నది ఎమ్మెల్సీ ఆలోచనగా తెలుస్తుంది. మరి టెక్కల్ వైసీపీ క్యాడర్ కొంత ఇప్పటికే దువ్వాడకు టచ్లో ఉంది. వాళ్లతోనే తాను తిరిగి పుంజుకునే ప్రయత్నంలో అనట. మరి అందుకు తగ్గట్టే నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా టక్కున వచ్చి వాలిపోతున్నారు దువ్వాడ. మరి మాధురి జంట, మరి వీళ్ళిద్దరు కలిసి ఇంత ప్రయోగాలు చేస్తున్నారు కదా, మరి రాజకీయంగా వర్కౌట్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి.